పరమేశ్వరాయ పరంధామాయ శ్రీమన్నారాయణాయ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకాయ నమః. కూడా ఉండాలి. ఏమైంది నీకు? అమ్మాయి నచ్చలేదా? అప్పుడు చెప్పి ఆ రోజు ఎప్పట్టేసా ఏంది ఇంత దూరం వచ్చి నాకు చెప్తే పరుగు పోతుంది గ్రామంలో అది ఇది వాళ్ళు చెప్పారు. మళ్ళీ ఆయన ఇద్దరు ససేమని కూర్చున్నాడు. ఇది ఆ పెళ్లి కూతురు నాయనకి కూడా ఏం చేయాలో అర్థం కాలేదు. ఆయన పిలుచుకొని కూడా చర్చించారు. ఏమంటే వీడి మీద అంటున్నారు, పాపం ఆడబిడ్డ జీవితంలో పెళ్ళి అవుతుందో మళ్ళీ ఇది కాకుండా పోతే అని అనిసాడు. అయితే ఆ అమ్మాయి పెళ్లి కూతురు కూడా వింటుంది మాటలు. వినేసి పెళ్లి కొడుకు ఆయన దగ్గరికి వచ్చి, అంకుల్ నేను ఒక్క నిమిషం నీ కొడుకుతో మాట్లాడొచ్చా అని. వాడు వద్దునే వద్దంటున్నాడమ్మా, నీ ముఖమే చూడంటున్నాడు, అసలు పెళ్ళే ఇష్టం లేదు, వెళ్ళిపోతాను పారిపోతాను అంటున్నాడు, ఏం చేసే తల్లి అని. ఏమన్నా అనుకోని ఒక్క నిమిషం మాట్లాడితే పోయేది ఏం లేదు, మాట్లాడతాను, ఇష్టం ఉంటే పోనీ, లేదంటే నాకు కూడా ఏం ఇబ్బంది ఏం లేదు, మా తల్లిదండ్రులు ఇంకా నాకు తగ్గింది ఎక్కడో ఉంటుంది అని అమ్మాయి చాలా ఆదర్శంగా తీసుకుంది. ఏమీ భయపడలేదు, బాధపడలేదు, దుఃఖపడలేదు. చెప్పేసరికి తల్లిదండ్రులు కూడా అంత ధైర్యం ఉండదు తల్లి నీకు, ఓ ఏమని మాట్లాడతావు అట్లా ఇట్లేదు అన్నారు. ఒక్క నిమిషం అని. సరే పెళ్లి కొడుకు నేనైనా నీతో ఒక్క నిమిషం మాట్లాడుతుందంట. ఆ తర్వాత నీకు ఇష్టం ఉన్నా లేదా నీ ఇష్టం అంటుందండి ఆమె. ఇష్టం ఉంటే చేసుకోలేదు, వద్దని వెళ్ళిపో అని చెప్పేసి అన్నా. ఏం పోయింది. తను ఒక గదిలోకి పోయాను. ఇద్దరు ఒక్క నిమిషం, కరెక్ట్గా ఒక్క నిమిషం 60 సెకండ్లు తర్వాత బయటకు వచ్చేసారు. వచ్చి నాయన నేను సిద్ధంగా అవడం తర్వాత తాళి కడతానన్నాడు. ఏమైందిరా నీకు? ఏమేం చేసింది ఈ అమ్మాయి? ఏం చేసింది? నువ్వు ఇది అర్థం కాదు. అందరూ జుట్టు విప్పున్నారు. ఇంతవరకు వద్దని మొరాయించిన వాడు ఇప్పుడు ఇక్కడికి వచ్చేసేసి ఇలా అంటున్నాడు ఏంది అంటే ఏమైంది దీనికి అనేసనే అనుకున్నారు. సరే అంతా అయింది, తాళి కట్టేసింది. తాళి కట్టేశాడు, పెళ్ళి అయిపోయింది. అయిపోయినాక కొన్ని గంటల తర్వాత ఇంకా అన్ని పురోహితులు ఏం లాంఛనాలు ఉన్నాయి, ఏం చేయాలి అన్నీ చేపేస్తారు. స్నేహితులు వాళ్ళంతా వచ్చారు. మరిగా ఎందుకు నువ్వు అసలు నిమిషం ఏం జరిగింది చెప్పు అని అడిగాడు. అమ్మాయి చిరునవ్వు నవ్వుతూ ఉంది. ఎందుకంటే అమ్మాయి చదువుకున్నది మనోవైజ్ఞానిక శాస్త్రం, మానసిక వైజ్ఞానిక శాస్త్రం. అంటే ఏమి? సైకాలజీ. పెళ్లి చూపుల రోజే ఇతడు ఎలాంటి వాడో ఆ ఒక్కసారి చూడడంతో అర్థమైపోయింది. ఎందుకంటే మనసును చదివే వాళ్ళకి మనిషిని చూస్తే లోపల ఏముందో అర్థమైపోతుంది. ఇది మనోవైజ్ఞానిక శాస్త్రం, సైకాలజీ. ఈ అమ్మాయికి అర్థమైపోయింది. సరే అది అవునా కాదా అనుకుంటూ గమనం ఉండింది. అది నిజమైంది. ఆ ఒక్క నిమిషం లోపలికి పోయి ఏం చేసింది? అతను ఎందుకు భయపడ్డాడు అంటే, చేసుకున్నాడంటే, అనేక మంది వాళ్ళ స్నేహితులు ఒక ఇద్దరు ముగ్గురు మొదటి రాత్రి పడగదిలోకి పోయి అవమానపడి వచ్చేసారు, భంగపడి వచ్చేసారంట. ఆ తర్వాత ఆ పెళ్లి కుమార్తె ఇతని గురించి ఏమో చెప్పేసిందంట. అంటే ఏమి పనికిరాడు సంసారానికి, అది ఏదో వెళ్ళిపోయి చెప్పేసిందంట. అలా ఒక 2 ఇతని చెవులో పడినాయి. అది స్నేహితులు ఊరుకొండుకుంటే అదేదో తీసుకొచ్చి చెప్పారు. ఇతనికి లోపల అనుమానం వచ్చేసి మానసిక సమస్య ఏర్పడింది. ఏంటా మానసిక సమస్య? నేను నా భార్యను సంతోషపెట్టగలుగుతానో పెట్టలేను, ఆడేమన్నా అయితే నా గురించి మళ్ళీ ప్రపంచానికి చెడ్డగా తెలిసిపోతుంది, నేను పరిజ్ఞానం అయిపోతాను అని ఇలా అనేక రకాలుగా తనకు ఊహించుకొని అదొక పెద్ద బలహీనత అయిపోయి, అది ఒక మానసిక సమస్య అయిపోయి, అది ఒత్తిడికి లోనైపోయి, ఆ ఒత్తిడిలో ఏం మాట్లాడుతున్నాడు, ఏం చెప్తున్నాడు తెలియకుండా వచ్చి తన యొక్క ఇదంతా చెప్పేశాడు. అసలు విషయం చెప్పలేదు. ఆమె పెళ్లి కూతురు ఏం చేసిన లోపలికి పోయి అతన్ని, నీవు దేనికి భయపడుతున్నావో నాకు తెలుసు అని మెల్లిగా ఒక ముద్దు పెట్టింది పెదాల మీద. ముద్దు పెట్టగానే అతనిలో ఏదో ఒక విద్యుత్ ప్రవహించినట్లయింది. ఆ విద్యుత్ ప్రవహించి ఎక్కడ లేని వ్యామోహం వచ్చేసేసింది. అతనికి అంతవరకు వాళ్ళు చెప్పిన మాటలన్నీ మర్చిపోయాడు. ఇప్పుడు ఏమైపోయాడు? సర్వ సుందరాంగి ముద్దు పెట్టింది, మొదటి ముద్దు. అయ్యో, ఊళ్ళంతా కూడా ఇంక చెప్పలేదు కదా, అందరికి అనుభవం అయింది. గట్టిగా పట్టుకున్నాడు, కౌగులించుకున్నాడు. నేను కూడా కౌగులించుకుంది, అంతే. ఇంకేం వచ్చేసింది. అంటే నీవు ఎలాంటి వాడు అని తెలియజేయడానికి ఆమె అలా వెళ్ళింది. అంటే ఏమి? ముద్దు పెడితే ఆ పెదాలు కలిసినప్పుడు స్త్రీ పెదాల పురుషుతో యవనంలో వాళ్ళకి ఏం మార్పు వచ్చేస్తుందో వాళ్ళకి తెలియదు, అది వచ్చేస్తుంది. ఎక్కడ లేని వ్యామోహం పుట్టుకొస్తుంది. ఇది ఆ అమ్మాయికి తెలిసింది కనుక ఇలా జరిగింది. కనుక మానసిక పరిస్థితులలో ఒక్కొక్కరు ఒక విధంగా ఉంటారు.
మనం ఎక్కడో ఏవో తెలుసుకొని అసలైన సామర్థ్యంలో ఏముంది ఏమి లేదు, మనం దానికి సమర్థులమా కాదా, ఒక ఉద్యోగానికో దేనికైనా గొప్ప విషయాలు చేయడానికి ముందుగా ధైర్యం తెచ్చుకోవాలి, నిర్ణయించుకోవాలి. ఎవడో చెప్పిన మాటలంతా అనేసి అనుమానం పడితే ఇలా ఉంటుంది అని గురువుగారు ఆ యొక్క అడిగిన వ్యక్తికి చెప్పాడు. ఇంతకీ నువ్వు ఎందుకు అడుగుతున్నావు ఆయన, నాకు తెలుసు, ఒక వారంలో నీకు కూడా వివాహం జరగబోతుంది, నీవు ఇలాంటి సందేహాలు పెట్టుకోవద్దు, నువ్వు 100% మంచివాడివి పో అని చెప్పి అన్నాడు సత్యనిష్ఠుడు. నమో కృష్ణ, నమో కృష్ణ, కృష్ణం వందే జగద్గురు. అలరు చెంచలమైన ఆత్మలందుండని ఎలవాటు చేసిని ఉయ్యాల ఉయ్యాల. అలరు చెంచలమైన ఆత్మలందుండని అలవాటు చేసిని ఉయ్యాల. పలుమారు ఉచ్ఛ్వాస పవనమందుండని భావము తెలిపిని ఉయ్యాల ఉయ్యాల. పాలిండ్లు కదలాడ పయ్యదలు రాపాడ బామినులు ఒడినోతురుయ్యాల. పాలిండ్లు కదలాడ పయ్యదలు రాపాడ బామినులు ఒడినోతురుయ్యాల. ఓయి బ్రహ్మాండం మెల్ల ఒరగును ఎనుచు నొయ్య నొయ్యని ఊతురుయ్యాల ఉయ్యాల. ఉదయాస్త్రశైలంబు వనరగంబములైన ఉడుమండలముతో చెనుయ్యాల. అఖిల ఆకాశపదం అడదూలంబైన అఖిలంబు నిండెనే ఉయ్యాల ఉయ్యాల. పదిలముగ వేదములు బంగారు చేరులై పట్టనెరుపాయనే ఉయ్యాల. పదిలముగ వేదములు బంగారు చేరులై పట్టనెరుపాయనే ఉయ్యాల. వదలకిటు ధర్మదేవత పీఠమై నిలువ వర్ణింపనరుదాయ ఉయ్యాల. వదలకిటు ధర్మదేవత పీఠమై నిలువ వర్ణింపనరుదాయ ఉయ్యాల ఉయ్యాల ఉయ్యాల. గోవింద గోవింద.